అందరికీ అర్థం కావాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు మీ దగ్గర తీసుకొస్తున్నాను. అందుకనే ఇరిగేషను రాయలసీమ ప్రాజెక్ట్స్ మొదటితో ప్రారంభించి ఈరోజు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాజెక్టుల వివరాలు చెప్పి రేపు పోలవరం ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మీ ముందు పెట్టాలని ఉద్దేశంతో వచ్చాం. పడకేసిన ప్రాజెక్టులు, ప్రజాద్రోహి జగన్, అసమర్థ జగన్. ఒక అసమర్థుడి వల్ల ప్రజలకు ఎంత ద్రోహం జరుగుతుంది, దీనివల్ల భవిష్యత్తు ఎంత అంధకారం అవుతుందో ఆ విషయమే ప్రజా సమక్షంలో పెట్టి మీలో ఒక చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిన్నే నేను చూపించాను. రాష్ట్రంలో మనకుండే నదులన్నీ కూడా ఏదైతే వంశధారతో ప్రారంభించి నాగావళి, గోదావరి, కృష్ణ, తర్వాత పెన్నా, ఇవి ప్రధానమైన నదులు. ఇవి కాకుండా 69 నదులున్నాయి. ఈ 69 నదులను కానీ అనుసంధానం చేసుకుని ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకుంటే దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో మనం ఉండే అవకాశం వస్తుంది. నీరు అనేది చాలా ముఖ్యం. వ్యవసాయానికి, త్రాగడానికి, పరిశ్రమలకు, ఏదైనా సరే వాతావరణం బాగుండడానికి అన్నిటి కూడా నీరు ప్రధానం. రేపు భవిష్యత్తులో మనం వాడే కరెంటు కూడా తగ్గడానికి నీళ్లు కావాలి. ఆ విషయమే నేను మాట్లాడతాను. పంప్డ్ ఎనర్జీ, ఇప్పుడుండే అనుకూలమైన వాతావరణాలకు కానీ పంప్డ్ ఎనర్జీ కూడా సింక్రనైజ్ చేసుకోగలిగితే కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. ఆ విషయం కూడా మళ్ళీ నేను ఒకసారి మాట్లాడతాను. ఈరోజు ఇక్కడ చూస్తే మొత్తం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అక్కడి నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, దక్షిణాంధ్ర కూడా. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఒక్కసారి మీరు చూస్తే గోదావరి నుంచి పైకి ఉత్తరాంధ్ర ఒక విషయంలో చెప్పాలంటే మంచి ప్రజలుండే ప్రాంతం, చాలా శాంతి కాముకులు. నేను ఎన్నోసార్లు చూశాను. అదే సమయంలో ఉత్తరాంధ్రలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, మామూలుగా కాదు. కానీ ఆ నీటి ఉపయోగించుకోకుండా కడాన ఇప్పటికి కూడా అక్కడ పేదరికం ఉండి వేరే ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి పేదవాళ్ళు అయితే, వలస కార్మికులైతే, భవన నిర్మాణ కార్మికులైతే దేశం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 3 ప్రధానమైన నదులు. ఒకటి మన వంశధార, దాని కింద నాగావళి, దాని కింద అనేక నదులు. 1-2 కాదు. 1 చంపావతి, 2 గోస్తా నది, శారదా నది, వరాహ నది, తాండవ నది, ఏలేరు నది. ఈ నదులన్నీ అనుసంధానం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. ఒక పక్కన ఇక్కడ చూస్తే వంశధార నుంచి నేరుగా హీరమండలానికి వచ్చి హీరమండలం ద్వారా నాగావళికి అనుసంధానం. ఇంకో పక్క వంశధార నుంచి నేరుగా వరద కాలువ తీసుకొని మహేంద్ర తనకి తీసుకెళ్ళి బాహుదారి వరకు లింక్ చేస్తాయి. శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ఉండే బాహుదా ఆ 3 జిల్లాల్లో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి ఆ తర్వాత మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఏదైతే ఇక్కడి నుంచి మీరు చూసినప్పుడు పోలవరం పక్కనే పురుషోత్తపట్నం, ఇప్పటికే దీన్ని పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకెళ్ళాం. ఏలేరు ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది, ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నానికి. ఇక్కడి నుంచి ఇది కానీ పైకి తీసుకెళ్ళగలిగితే అన్ని అనుసంధానం చేసి ఇంకా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది. అక్కడ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒరిస్సాలో పుష్కలంగా వర్షాలు పడతాయి అడవుల్లో. ఆ నీళ్ళన్నీ వంశధార వస్తాయి.
ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సర్ప్లస్గా నీళ్లు ఫ్లో అయ్యే నది వంశధార. ఇటు గోదావరి అటు వంశధార అనుసంధానం చేసి రెండు విధాలుగా నీళ్లు కానీ పైకి కిందికి కానీ పెట్టగలిగితే ఆ జిల్లా బ్రహ్మాండంగా 3 జిల్లాల అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయాల్ని ఏ విధంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారని నేను ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్, మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై వీళ్ళు పెట్టింది, మేము పెట్టింది మీరు ఒకసారి చూస్తే 2014-19 నిన్నే చెప్పాను 68,293 కోట్లు, 19-23 వాళ్ళు పెట్టింది 22,125 కోట్లు, 9.63% తెలుగుదేశం పెడితే 2.35% వీళ్ళు పెట్టారు. ఈరోజు నేను పేపర్లో చూశాను, హడావడి సమీక్ష ఎవరు చేశారు? చీఫ్ సెక్రటరీ. అంటే ముఖ్యమంత్రికి ధ్యాస లేదు, ఇరిగేషన్ మంత్రి లేడు, ఉన్న ఆయన ఆంబోత మార్గ అరుస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు. నేను అడుగుతున్నా, ఈరోజు నేను చెప్పిందంతా వాస్తవాలు చెప్తే మీకు చెప్పే ధైర్యం లేకుండా చీఫ్ సెక్రటరీతో ఒక సమీక్ష. ఈ సంవత్సరానికి ఎండుకు ఒక 5 ప్రాజెక్టులు ప్రారంభిస్తారంట. నేను అడిగింది చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ వారిగా చెప్తున్నా, డేట్ వారిగా చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా. దీనికి సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. సమాధానం చెప్పలేకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు. అర్హత లేని వాళ్ళని సునకాన్ని సింహాసనం పైన కూర్చొని పెడితే ఎట్లా ప్రవర్తిస్తారో ఆ మార్గంలో మీరు ప్రవర్తిస్తారు.